ఈరోజు దేవుని యొక్క వాక్యం వినే ముందు మనందరూ కూడా ఒకసారి తలలు ఉంచుకొని మనలో మనం ప్రార్థన చేసుకుందాం. దేవా, నాతో మాట్లాడవా అని. దేవుడు మనల్ని ఆలకిస్తూ ఉంటాడు. 103వ కీర్తనలో 8వ మాట ఏం చెప్తున్నదో చూద్దామా? 103వ కీర్తనలో 8వ మాట, యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. ఇదే మాట 145వ కీర్తన 8వ మాటలో కూడా రాయబడుతూ ఉంది. 145వ కీర్తన 8వ మాట, యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృప అతిశయము కలవాడు అన్నమాట రాయబడుతుంది. మరో మాటలో చూసుకోవాలంటే నహూము రాసిన పత్రిక నహూము 1:3 వచనం మనం చూస్తున్నప్పుడు, నహూము 1:3, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు అన్నమాట రాయబడుతుంది. నహూము 1:3లో యెహోవా దీర్ఘశాంతము గలవాడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. దేవుడండి విభిన్నమైన వ్యత్యాసం కలుగుతున్న మాటలు కనబడుతున్నాయి అని మీరు అడగవచ్చు. 103వ కీర్తన 8వ మాటలో, 145వ కీర్తన 8వ మాటలో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన దీర్ఘశాంతము గలవాడు, దయా దాక్షిణ్య పూర్ణుడు, కృపగలవాడు అని చెప్పి అక్కడతో వదిలేశాడు. కానీ ప్రవక్త అయిన నహూము ఆయన చెప్తున్నాడంటే, ఎస్, ఆయన దీర్ఘశాంతుడే, ఆయన కృపా సమృద్ధి గలవాడే, వాటితో పాటు ఆయన మహాబలము గలవాడు. ఇంకా ఆయనకి ఉన్నటువంటి మరో విషయం ఏంటంటే, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు అన్న మాట రాయబడుతుంది. దేవునికి ఉన్న దైవిక లక్షణాల్లో ప్రాముఖ్యమైన లక్షణం ఏమిటి అంటే, ఆయనకున్న సహనం, దీర్ఘశాంతం. ఇప్పుడే మనం కీర్తన గ్రంథంలో మనం చూసాం. 104, 105, 106 ఈ కీర్తనలో మన యొక్క పితరుల యొక్క చరిత్రని మనం ఒకసారి అలాగా ఆ 3 కీర్తన ద్వారా గత 3 వారాలుగా మనం వర్ణించుకుంటూ వచ్చాం. అక్కడ దాన్ని బట్టి తెలుస్తున్నది ఏంటంటే, ఆయన కృప చూపిస్తూ, సహనం వహిస్తూ, వారి పట్ల క్షేమాన్ని, విడిపింపుని, నడిపింపుని అన్ని కూడా చేసుకొని వస్తూ ఉన్నాడు, సహిస్తూ ఉన్నాడు, భరిస్తూ ఉన్నాడు, ఆయన నడిపిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని కనబడుతుంది. అంటే ఆయన శాంతము వహిస్తూ ఉన్నాడు, దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు. ఎందుకు అంత సహనాన్ని ఆయన వహిస్తూ ఉండాలి అని మనం చూసుకుంటే, 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ మాటలో ఒక మాట రాయబడుతుంది. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో రాయబడుతుంది, మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి అని మాట రాయబడుతుంది. అంటే మన దేవుడు మన పట్ల దీర్ఘశాంతాన్ని ఎందుకు వహిస్తున్నాడు అంటే, మనము రక్షింపబడాలి అని కేవలం ఒకే ఒక ఉద్దేశంతో ఆయన మన అపరాధములను భరిస్తూ, మన తిరుగుబాటును భరిస్తూ, మన మొండితనాన్ని భరిస్తూ, మన అవివేకాన్ని భరిస్తూ, మన అతిశయాన్ని భరిస్తూ, మన అజ్ఞానాన్ని భరిస్తూ, మన సమస్తాన్ని కూడా భరిస్తూ ఆయన సహిస్తూ వస్తూ ఉన్నాడు. దీర్ఘశాంతాన్ని ఆయన వహిస్తూ ఉన్నాడు. కారణం ఆయన మనం రక్షింపబడాలి అని.
ఈ యొక్క దీర్ఘశాంతం వహించడానికి ఆయన ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, రెండో పేతురు 3:9 చూసుకున్నట్లయితే, 2 పేతురు 3:9 చూసుకున్నట్లయితే, ఒకటి ఆయన ఏమంటున్నాడే, ఏ ఒక్కరు కూడా నశింపబడకూడదు అన్నది ఆయన యొక్క ఆలోచన. రెండోది అందరూ అంతటా మారుమనసు పొందాలి అన్నది మరొక ఉద్దేశం. ఆయన 2 ఉద్దేశాలు కలిగి మన పట్ల దీర్ఘశాంతాన్ని ఆయన వహిస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, ఒకటి ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు, రెండోది అందరూ కూడా మారుమనసు పొందాలి అన్న విషయాన్ని ఆయన చెప్తున్నాడు. అందుకే ఇందాక 106 కీర్తనలోని మనం చివరి పాదానికి వచ్చినప్పుడు అక్కడ ఒక మాట చదువుకున్నాం. భూమి మీద ప్రజలందరూ, అన్యజనులందరూ కూడా ఇది విని ఆమేన్ అందురు. అవునా? అంటే అందరూ కూడా దేవుని ఎరిగి ఆయన రక్షణని చూసి ఆ రక్షణకి ఆయన స్తుతించి ఆయన గణపరిచి ఆమేన్ అనాలి అని చెప్పి ఆయన యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశం నెరవేర్పు కొరకు ఆయన మన పట్ల ఆయన దీర్ఘశాంతాన్ని వహిస్తూ ఉన్నాడు. సహనము అన్న మాట ఆయన వస్తువులకి పరిస్థితుల మీద సహనం గురించి చెప్పట్లే. ఆయన వస్తువులు పరిస్థితుల మీద సహనం వహించని చెప్పట్లే. తోటి వారితో మనం కూడా అసహనం వహించాలని మనకు బోధిస్తూ, అదే విధంగా మన పక్షాన ఆయన సహనం వహిస్తూ ఆయన దీర్ఘశాంతాన్ని చూపిస్తూ వస్తూ ఉన్నాడు. అవునా? ఆయన తన సహనాన్ని దీర్ఘశాంతాన్ని చూపించకపోతే మనం ఏనాడో నశించిపోయి ఉండేవాళ్ళం. అవునా? ఈ రీతిగా మనం మనుగడ సాగిస్తున్నాం అంటే మన గొప్పతనం కాదు, మన యొక్క ఆధిక్యత కాదు, మనకేదో ఉన్నాడని చెప్పి దేవుడు మనకి అనుగ్రహిస్తున్నది కాదు. కేవలము ఆయన కృప మాత్రమే, కేవలము ఆయన కృప మాత్రమే. ఆ కృప ఆయన సహనాన్ని మనకి అందిస్తూ ఉన్నది. ఆ సహనం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన మన మీద కృప చూపుతూ వస్తూ ఉన్నాడు. అయితే ఆయన దండించడా? ఇంకెప్పుడు కూడా ఆయన దండించడా అంటే, ఇందాక చూస్తాం నహూము 1:3, ఆయన దోషులను నిర్దోషులుగా ఏమాత్రం కూడా ఎంచడు. ఆయన పాపాన్ని ఖండిస్తాడు, పాపిని క్షమిస్తాడు. పాపాన్ని ఖండిస్తాడు, పాపిని క్షమిస్తాడు. ఆయన ఒకే ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఆయన చెబుతూ ఉన్నాడు, హెజిక్యేలు గ్రంథము 33:11. హెజిక్యేలు గ్రంథంలో 33:11 ఆయన చెబుతూ ఉన్నాడు ఒక మాట. దుష్టత్వంలో పడి మరణించడం వలన ఆయనకి ఏమాత్రం కూడా సంతోషం లేదు. చదవండి ఆ మాట ఖచ్చితంగా. హెజిక్యేలు గ్రంథము 33:11. కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత విడిచి మరలి నాకు సంతోషం కలుగును. అది ఆయన యొక్క ఉద్దేశం. ఆయన సంతోషం ఎప్పుడు ఇచ్చే పాపాత్ములైన మనము, దుర్మార్గులమైన మనము, దుస్తులైన మనము మారుమనసు పొంది చక్కని దైవిక జీవన విధానాన్ని మనం కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆ మార్పు రావడం కొరకే దేవుడు దీర్ఘశాంతాన్ని వహిస్తూ వచ్చాడు. ఇదే మాటని అపోస్తలుడైన పౌలు మరొక మాటగా ఆయన చెబుతూ ఉన్నాడు. ఏమిటి అంటే, మీరు క్రీస్తు స్వరూపము ఏర్పడాలి, ఏర్పడేంత వరకు కూడా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అంటున్నాడు ఆయన. ప్రసవ వేదన ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుంది, అంతే
అంతేనే? ఆడవాడు మీరు చెప్పాలి. చాలా భయంకరంగా ఉంటుంది. అటువంటి భయంకర వేదన వహించడానికి కూడా అపోస్తలుల పౌలు సిద్ధపడ్డాడు. కారణం ఏమిటి అంటే మనందరిలో కూడా ఆ క్రీస్తు స్వరూపము రావాలి. మనందరం కూడా ఎవరివి? క్రైస్తవులు. మనందరం కూడా ఎవరివి? క్రైస్తవుడు అంటే అర్థం ఏమిటి? క్రీస్తుని అనుసరిస్తున్నవాడు. క్రైస్తవుడు అంటే క్రీస్తుని అనుసరిస్తున్నవాడు, క్రీస్తు మార్గాన్ని అనుసరిస్తున్నవాడు. అంటే క్రీస్తు వలె ఉండేవాడు. అంతేగా? క్రీస్తు వలె. అందుకే మన స్వరూప్యము క్రీస్తులోనికి మారాలి. స్వరూప్యము అన్న మాట మనలో చాలా మంది అది బాహ్యకమైన విషయాల్లోకి తీసుకుంటూ ఉన్నారు. ఓహో, స్వరూప్యం అంటే మన వేషధారణ కావచ్చు, మన నడక కావచ్చు, మన కావచ్చని బయటికి మనం చూపిస్తూ ఉండేటట్టు ఉంటాడు. నో 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 నో. ఆయన అంతరంగాలు చూసే దేవుడు. నీ అంతరంగము దైవిక లక్షణముతో నిండి ఉండాలి అన్నది ఆయన నొక్కి కానిస్తున్నటువంటి విషయం. ఎందుకు అంటే దేవుడు మనల్ని ఆయన స్వరూప్యంలో ఆయన చేసుకున్నాడు. ఆయన యొక్క గుణలక్షణాన్ని మనం కలిగి ఉండాలి అనేది ఆయన యొక్క అభిలాషం. దేవుడు మన పక్షాన ఆ యొక్క లక్షణాన్ని కలిగి ఉన్నాడు. మనమైతే ఆ లక్షణాన్ని మనం ప్రాక్టీస్ అలవాటు చేసుకోవాలి. అవునా కదా? సహనం మనకి ఎవరు మార్కెట్లో ₹1 ఇచ్చో ₹10 ఇచ్చో కొనుక్కుందామంటే దొరకదు, దొరుకుతుందా? సహనాన్ని మనం ఏం చేసుకోవాలి? మనం అలవర్చుకోవాలి. We have to cultivate the habit of patience. అతన్ని మనం ఏం చేయాలి? అలవర్చుకోవాలి. అంటే దినము కూడా దానిలోని అది మనం అలవర్చుకుంటూ ఆ గుణ లక్షణాన్ని మనం అలవర్చుకుంటూ ఉండాలి. దేవుడు కూడా అలవర్చుకోవాలా? నో. దేవుడికి అది పెట్టిన గుణం. అందుకే ఆయన దీర్ఘశాంతుడు. ఆయన ఎవరు? దీర్ఘశాంతుడు. ఇందాక చదవమే 103వ కీర్తన 8వ మాట గుర్తుందా? ఆ 9వ మాట చదువుతాం చూడండి ఒకసారి. ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడు, ఆయన నిత్యము ఆయన నిత్యము వాదించుడు, నిత్యము కోపించుడు. ఈ 2 లక్షణాలే దీర్ఘశాంతానికి సాదృశ్యం. ఈ 2 లక్షణాలు దీర్ఘ శాంతానికి సాదృశ్యము. ఏమిటి? ఒకటి, చేతికి మాటికి ఆయన వాదనలు పెట్టుకోడు. రెండోది, త్వరగా ఆయన కోపపడడు. ఈ రెండింటిని తీసుకొని దేవుణ్ణి మనం అలుసుగా చూస్తున్నాం. అంతేనా? ఈ రెండింటిని బట్టి మనం దేవుణ్ణి ఎలా చూస్తున్నాం? అలుసుగా చూస్తున్నాం. మనకు కావాల్సిన రీతిలో దేవా ఇది చేయవా, ఇది చేసి అని ఆజ్ఞలు ఇచ్చే స్థితికి మనం వెళ్ళిపోతున్నాం. కానీ దేవుడు మన పక్షాన కృప చూపుతూ సహనముతో వాచ్యమాడకుండా కోప్పడకుండా దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు. అంటే ఎందుకు కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం మరిచిపోతూ ఉన్నాం. అవునా? నిజమా? ఇది నిజమేనా? నిజమేనా? నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తున్నది నిజమే అని. ఎందుకు అంటే చూడండి 78వ కీర్తనలో 8వ మాట ఒకసారి చూడండి. 38వ మాట చూడండి. 78వ కీర్తనలో 38వ మాట. 78వ కీర్తనలో 38వ మాట. ఆయన ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయకుండా వారిని రక్షించుతున్నాడు. ఆయన తన ఉగ్రతను ఏమాత్రం కూడా రేపు కనుక పలుమారు తన కోపాన్ని అణుచుకుంటున్నాడు. కారణం ఏమిటి? ఆయన కోప్పడితే నష్టం ఎవరికి? మనకి. మనం ఆయన కోపానికి మనం ఏమైపోతాం? నశించిపోతాం. కాబట్టి ఆయన నామం గణపరచబడాలని మనం నశించిపోకూడదు.
యెషయా గ్రంథం 48వ అధ్యాయం 9వ మాట చూడమ్మా. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 9వ మాట. 48:9. నేను నిన్ను నిర్మూలము చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను. నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగబట్టుకొనుచున్నాను. బిగబట్టుకోవడం అంటే ఏమిటి? అణుచుకోవడం. మన మీద కోపం వచ్చేస్తున్నప్పుడు కూడా ఆయన మన గురించి తన కోపాన్ని అణుచుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన కోపం ఒక్కసారి పెళ్ళు పుక్కితే మొత్తం ప్రళయమే, జనము నష్టమే. కానీ మనం నశించుకోవడం ఆయనకి ఇష్టం లేక మనం ఆయన సన్నిధిలో ఉండాలని ఆశిస్తూ నిత్యము ఆ నిత్య జీవాన్ని మనకిస్తూ మనం ఆయనతో ఆయన మనంతోటి ఎప్పుడు కూడా నిత్యము ఉండాలి అని నివసించాలి అని ఆయన ఆశిస్తూ తన కోపాన్ని తన వాక్యాన్ని ఆయన ఏం చేస్తున్నాడే అణగొట్టుకుంటున్నాడు. ఆయన తగ్గించుకుంటున్నాడు, కోపాన్ని మానుకుంటున్నాడు, బిగబట్టుకుంటున్నాడు అనే విషయాన్ని తెలుస్తారు. అంటే దీని అర్థం మనందరూ కూడా మన ప్రవర్తన వల్ల, మన యొక్క నడవడిక వల్ల, మన యొక్క మాటల వల్ల, మన యొక్క చేతల వల్ల మనం ఎవరికి కోపం రేపిస్తున్నాం? దేవుడికి కోపం రేపిస్తున్నాం. సమయం లేదు. దేవుని యొక్క రాకడ అతి త్వరలో. ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా మనల్ని దేవుని యొక్క రాకడ సమయానికి అతి దగ్గరగా చేరుస్తూ ఉన్నాయి. కనీసం ఈ సమయంలోనైనా ఇప్పటికైనా మనం మారు మనసు పొంది ఆయన కోపానికి, ఆయన ఉగ్రతకి బలి కాకుండా ఆయన దీర్ఘశాంతాన్ని అర్థం చేసుకుని ఆయనకి నచ్చినట్టుగా మనం మారుతామేమో అని ఆయన ఆశపడి చూస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? యోబేలు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. యోబేలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. యోబేలు రాసిన పత్రిక 2వ అధ్యాయము. నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడును అయ్యుండి తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఎంత భయంకరమైన వాక్యం ఒకసారి చూడండి. ఎంత భయంకరమైన వాక్యమో. వేషధారణగా మన బట్టలు చింపుకొని మన యొక్క వేదం ఎదిగితే మన యొక్క దీన్ని చూపించదు కాదు. ఆయన ఏం చెప్తున్నాడంటే నీ హృదయాల్ని చింపుకోండి, పశ్చాత్తాపడండి. ఎందుకంటే ఆయన విరిగి నలిగిన హృదయాన్ని ఏమాత్రం కూడా అలక్ష్యము చేయడు. ఆయన విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యము చేయడు. విరిగి నలిగిన హృదయం అంటే ఏమిటి? పశ్చాత్తాప హృదయం, నిజమైన పశ్చాత్తాపం. ఏమిటండి నిజమైన పశ్చాత్తాపం అంటున్నారు? అబద్ధమైన పశ్చాత్తాపం కూడా ఉందా అని మీరు అడగవచ్చు. ఉన్నదండి. ఈ రోజుల్లో క్రైస్తవులు చాలా వేషధారణ నేర్చేశారు. పశ్చాత్తాపం పై పైకి చూపిస్తూ ఉంటారు, హృదయంలో కఠినత్వాన్ని నింపుకుంటున్నారు. ఇది దేవుడికి ఇష్టమా? దేవుడు హృదయ అంతరంగాలు చూస్తున్న దేవుడు. ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడంటే నీ గురించి, నా గురించి. ఆ దీర్ఘశాంతాన్ని మనం తప్పుగా అర్థం చేసుకుంటే నశించిపోయేది మనమే. ఇప్పటికైనా మించిపోయింది లేదు. దేవుని కృపకు పాత్రలు అవ్వడానికి మనం ప్రయత్నించాము. దేవా, ప్రతి ఉదయమున నీవు కృప చూపిస్తే దినమలెల్లా నేను ఆనందిస్తాను అని చెప్పి మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఉదయ కాలమున నీవు కృప కుమ్మరిస్తే నేను దినమలెల్లా, ఆయన కృప అడిగినట్టు రీతిగానే కుమ్మరిస్తున్నాడు. ఆ కృపని నీవు సత్తునిగా పంచుకుంటున్నావా?
ఆ కృపని నీవు సద్వినియోగం పంచుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించావు. ఆయన కరుణా కటాక్షములు గలవాడు, వాత్సల్యములు గలవాడు. అనుదినము కూడా నూతనంగా ఆయన వాత్సల్యం మన పక్షాన ఉంటూ ఉన్నది. కాబట్టి ఆయన మన పక్షాన కీడు చేయ ఉద్దేశించిన ఉద్దేశాన్ని మనం పశ్చాత్తాపడితే ఆయన వదిలివేస్తాడు. మనం పశ్చాత్తాపడితే మన మీదకి కీడు రాబోయినా ఆ కీడుని ఆయన తన యొక్క నామ మహిమార్థం ఆయన కృపా బాహుళ్యంతో ఆయన ఏం చేస్తాట? తొలగించి మనకి క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా చెప్పరా? చెప్పమంటే చెప్తారు, లేకపోతే చెప్పలే. ఇంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. నేను ఉంటే చెప్పట్లే, ఈ విషయాలు నేను ఉంటే చెప్పట్లే. ఆయన దీర్ఘశాంతుడు ఉంది. దీర్ఘశాంతాన్ని మనం అరుసుగా చూసి ఎప్పటికీ మారకపోతే ఏం చేస్తాడో తెలుసా? చూడండి, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 30వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 30వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 30వ వచనం. నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మ చేత వారి మీద సాక్ష్యము పలికితివి గాని వారు వినకపోయిరి. కాగా నీవు ఆయా అర్థం ఏంటంటే వారు వినలేదు కాబట్టి నీవు ఆయా దేశంలో నన్ను జనుల చేతికి వారిని అప్పగించి నేను వారిని వివిధ దేశాలు, అన్యుల దేశాలకు వారిని అప్పగిస్తాను. అంటే శిక్షకి పాత్రులను చేస్తాను అంటున్నాడు ఆయన. ఇందాక ఏమన్నాడు? దోషులను ఆయన నిర్దోషులుగా ఎంచడు. మన తల తిరుగుతో, తల పిలుస్తనంతో, పొగలతో, అత్యాసతో, అతిశయంతో మనం దేవుని ముందు కుంపగింతులు వేస్తుంటే ఆయన చూస్తూ ఊరుకుంటాడా? ఒక్కసారి ఆలోచించండి. ఆయన కృపని, ఆయన వాత్సల్యతని మనం ఏం చేస్తున్నాం? అడుసుగా తీసుకుంటున్నాం. ఎంత పిలుస్తున్నా మనం ఆయన మాటని పెడచెవిన పెడుతున్నాం, వినట్లే. దైవ దోషులు మొత్తుకుంటూ ఉన్నారు. అమ్మా, మీ క్షేమం గురించి, మీ బాగు గురించి, మీ మంచి గురించి దేవుని మాటలు వినండి, దేవుని మాటలు మీ హృదయంలో పెట్టుకోండి, వాక్యాంశాలు మీ జీవితాలు నడుపుకోండి, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వండి. కానీ ఆ మాటలు నీతి మూటలై పక్కన పడి మన ప్రవర్తనే మన ప్రాధాన్యత మనది. మనం ఎవరి ప్రాధాన్యత తెలుసుకున్నాం? దేవుడి ప్రాధాన్యత ఇవ్వట్లే. ముందు మన పనులు, మన సంపాదన, మన కుటుంబం, మన బంధువులు, జరిగే ఫంక్షన్లు. అబ్బో, ఫంక్షన్లో కూడా వాళ్ళందరూ కూడా ఆదివారాలు పెడతారు. మనం ఆదివారాలే దేవుడిని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఫంక్షన్కి వెళ్ళిపోతే నష్టం ఏమనుందా? ఓకే, ఫంక్షన్ పెట్టాలి. ఫంక్షన్కి దేనికి వెళ్తారు? అంతే కదా. అది ఎప్పుడు? 1 గంట తర్వాతేగా. మీరు చూసుకుని వెళ్ళొచ్చుగా. అప్పుడే మేము మొదటి నుండి వెళ్ళాలండి. వాళ్ళ చీరలు చూడాలి, వాళ్ళ నగలు చూడాలి, వాళ్ళ హవభావాలు చూడాలి, వాళ్ళ హంగుభావాలు చూడాలి, వాళ్ళతోనే ఆనందించాలి. అంటే మీరు దేంతో ఆనందిస్తున్నారు? లోకంతో ఆనందిస్తున్నారు. దేవుణ్ణి మన దేవుడేగా. అవునా? ఈ ప్రవర్తనలో లేదా? దేవుని కృపని అరుసుగా తీసుకోవట్లేదా? సహించడానికి కూడా ఒక హద్దు ఉంది. దేవుని సహనానికి కూడా హద్దు ఉంది. అది కానీ మనం అంటే దాటిపోతే నష్టం మనకి. దేవుడు ఆనాటి దినాల్లో తప్పు చేసిన వెంటనే శిక్షించాడు కొన్ని సందర్భాలు. కానీ ఇప్పుడు ఆయన ఆ విధంగా శిక్షించగలడు. ఆయన దీర్ఘశాంతాన్ని వహిస్తూ వచ్చాడు.
దీర్ఘశాంతాన్ని వహిస్తూ వచ్చాడు. ఆనాడు ఆకాను ఒక తప్పు చేశాడు. చేస్తే ఊరుకున్నాడా? తనని, తన కుటుంబాన్ని మొత్తాన్ని కూడా భూమి నిలవిడిచి, అవునా, అహరోను వారి దగ్గర వారు చేసినప్పుడు, అభినాదాబు వారు కూడా చూసినప్పుడు అక్కడ కూడా ఆయన వారిని శిక్షించాడా? వదిలేశాడా? వెంటనే శిక్షించాడు. అంతెందుకు, మనందరూ కూడా కొత్త నిబంధనలో ఉండేవాళ్ళమే, అవునా కాదు? కొత్త నిబంధనలో కూడా ఒక జంటని ఆయన వెంటనే శిక్షించాడా? ఎవరు వాళ్ళు? అబ్బో, మనకి బాగా తెలుసు, మనకి బైబిల్ సుక్షుణ్ణంగా తెలుసు, కానీ ఆచరణలోనే అవసరం. అంతేనా? ఆచరించడానికే అది గుర్తుపట్టలేదు, కానీ కథలన్నీ బాగా తెలుసు. కానీ దేవుడు ఇంకనూ మన మీద సహనం వహిస్తున్నాడు. కారణం ఏంటంటే మనము దుష్టత్వంలో పడి మనం మరణించడం దేవునికి ఇష్టము లేదు. ఈ విషయం నేను చెప్పట్లే, బైబిల్ గ్రంథం దాని గురించి ఒక ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని మనకి బైబిల్ గ్రంథంలో ముద్రించింది. బైబిల్ గ్రంథంలో ఒక పుస్తకాన్ని ప్రత్యేకంగా దీని నిమిత్తమే ఇచ్చి మనకి చూపిస్తుంది. ఒకసారి ఆ పుస్తకంలో ఉన్నటువంటి సన్నివేశాన్ని చూసుకొని మనం ముందుకు వెళ్దాం. ఆ పుస్తకం ఏమిటో తెలుసా? యోనా గ్రంథం. యోనా గ్రంథం ఎందుకు రాయబడిందో తెలుసా? ప్రవక్త అయిన యోనా అనే ఒక ఆయన్ని దేవుడు ఒక పని అప్పగించాడు. ఏమిటో పని అంటే, ఆయన దృష్టికి, ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి నినివే అనే పట్టణం, నినివే అనే పట్టణం, ఆ పట్టణంలో 1,20,000 మంది జనం అక్కడ ఉంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవుని దృష్టికి వారు చెడిపోయిన వారు. అయితే చెడిపోయిన, దేవుని దృష్టికి చెడిపోయిన వారికి శిక్ష వెయ్యాలి, అంతే కదా? కానీ దేవుడు వారికి ఒక అవకాశం ఇద్దాం అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే, ప్రవక్త అయిన యోనాకి ఆయన ఏం చెప్పంటే, ఓ యోనా, అదిగో ఆ నినివే పట్టణం నా దృష్టికి చెడుతనం జరిగించింది, అది దండకి పాత్రమైంది. కానీ నేను కరుణ వాత్సల్యం గెలవాడిని కదా, కాబట్టి నువ్వు వెళ్ళి, మీరు దేవుని విరోధంగా నడుస్తూ ఉన్నారు, దేవుని విరోధంగా పాపం చేస్తున్నారు, దేవుడు మీ మీద కోపడుతూ ఉన్నాడు, ఇప్పటికైనా తిరిగి పశ్చాత్తాపడండి అని వారికి చెప్పు. ఒకవేళ వారు ఆ మాట విని పశ్చాత్తాపడి మారు మనసు వదిలితే ఆ పట్టణాన్ని నేను రక్షిస్తాను అని ప్రవక్త అయినటువంటి యోనాని పంపించడానికి ఆయన సిద్ధపరిచి యోనాని పంపించేది. యోనాది చెప్పాడు. చెబితే యోనా, చాలవయ్యా, ఊరుకోవయ్యా, నువ్వు ఒకటి అన్నాడు. ఎవరిని? ఏమన్నాడు? చాలవయ్యా, నీ సంగతి నాకు తెలియదు ఏంటి, నువ్వు ఎలాగే మాట్లాడతావు, తీరా అక్కడికి వెళ్ళేసరికి నువ్వు ఎవరిని ఏమి చెయ్యు, ఎందుకులే నీ మాట అని నినివే పట్టణానికి వెళ్ళబట్టే ఏం చేశాక వాడికి తనకు తోచిన పట్టణం తర్షీషు పట్టణానికి ప్రయాణం అయిపోయాడు. దేవుడు ఊరుకుంటాడా? దేని మీద వెళ్ళాడు? దేని మీద వెళ్ళాడు? ప్రయాణం చేస్తున్నాడు యోనా. వాడు ఎక్కడ నడుస్తుంది? అవునా కదా? దేవుడు అక్కడ ఏం చేశాడు? సముద్రంలోని పెద్ద తుఫాను తెప్పించాడు. ఎవరి కారణాన? యోనా కారణాన. ఇంకా ఆ పడవ ముందుకు వెళ్ళడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. ఇంకా వాళ్ళు ఏం చేయాలి? తెడ్డులు వేస్తున్నారు, తలలు దింపుతున్నారు, నానా హంగామా చేస్తున్నారు, చర్చే ఆగట్లేదు. ఇంకా పడవ బరువు అంతా కూడా ఏం చేయాలి? తేలి పడడానికి ఉన్న సామాన్లు, తిండి సామాన్లు అన్ని కూడా తీసి సముద్రంలో విసిరేస్తున్నారు. అయినప్పుడు కూడా ప్రళయం ఆగట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. అందరూ కూడా వారి వారి దేవుడికి మొక్కుకుంటూ ఉన్నారు. ఆ వాడి యజమాని మొత్తం పరీక్షించి చూడగా కింద అరలోని ఒకడు హాయిగా
ఇదిగో వాళ్ళ వాళ్ళ నిద్రపోతున్నాడు. ఆచి నిద్రపోనే. అప్పుడు ఆ ఓడ యజమాని వచ్చి ఏమంటున్నాడు? 6వ వచనం చూడండి. పోయి నిద్రపోగా నీకేమొచ్చిందయ్యా? పైన అంతా కూడా నశించిపోతున్నది, అందులో ప్రాణాలు చేతులు బిగబట్టుకొని మేము అల్లాడిపోతున్నాం. నువ్వు హాయిగా నిద్రపోతావా? ఏమైంది? ప్రళయం వచ్చేసింది. ఇదిగో గాలి తుఫాను వచ్చే పడవ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఎవరు నువ్వు? ఏమిటి నీ సమాచారం ఏంటి? నువ్వు ఎక్కడికి వచ్చావు? ఏమిటి? అప్పుడు ఒళ్ళు విరుచుకొని లేచాడు యోనా. లేచి ఏమన్నాడు తెలుసా? ఇది నా వల్లనే జరిగింది. అబ్బా నేను చక్కగా ఒప్పిస్తున్నాడు. ఇది నా వల్లనే జరిగింది. నీ వల్ల జరిగిందా? ఎందుకయ్యా? నేను దేవుని మాటని కాదన్నానులే, ప్రవక్త కదా, తెలిసిపోయి వెంటనే నేను దేవుడి మాటని కాదని ఇలా వెళ్ళాను కాబట్టి ఇలా చేశాడు అని చెప్పి వెంటనే గ్రహించాడు. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావయ్యా అంటే, ఏం లేదు, నా వల్ల ఇది జరిగింది కాబట్టి మీరు నన్ను కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో పొడియండి. మీ యొక్క ఈ తుఫాను అవన్నీ కూడా ఆగిపోతే మీ పడవ సురక్షితంగా ఉంటుంది. చూస్తూ చూస్తూ ఎవరైనా ఒక మనిషి ఎంత కషాయం వల్లైనా అలాగా కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో పడేయగలరా? చచ్చ మేము అలా చేయమని చెప్పి వాళ్ళేమో నానా అంటే ఇంకా పడవని దేవి పరచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుడు ఎవరు అంటున్నాడు, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇది ఆగదు, కేవలం ఒకటే, మీరు నన్ను కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో పడేయండి. ఇక వాడు చేసేది కాక తనను బట్టి అందరి ప్రాణాలు కాపాడడానికి అప్పుడు వాళ్ళు ఏం చేశాక వాళ్ళు యెహోవాకి మొక్కుకున్నారు, యెహోవాకి ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారు చూడండి. లయం చేయకు, నిర్దోషులు చెప్పిన నేరం మీద మోపకొందులు గాక అని యెహోవాకు మనవి చేసి ఆ తర్వాత పిలాతు ఏ విధంగా అయితే చేతులు కడుక్కున్నాడో ఆ విధంగా కడుక్కొని ఈ యొక్క మనిషిని తీసి సముద్రంలో విసిరేశారు. దేవుడి యొక్క టైమింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. దేవుడి యొక్క టైమింగ్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఒక నానో సెకండ్ కూడా అటు ఇటు అవ్వదు. సముద్రంలోంచి ఇలా పెట్టి ఇలా విసిరిన వెంటనే అని ఒక పెద్ద చేపకి నోరు తెరిపించాడు దేవుడు. ఈ యొక్క డైవ్ చేసినవాడు ఎక్కడ పడ్డాడు? చేప కడుపులో వెళ్ళిపోయాడు. అప్పుడు బుద్ధి వచ్చింది బాబుకి, పశ్చాత్తాపం ఉంటాడు. మొదటి వచనంలో ఎక్కడున్నాడు? ఎక్కడ పడుకుని ఉన్నాడు? పడవలో అడుగులు పడుకున్నాడు. రెండో అధ్యాయం తెలిసింది ఎక్కడ పడుకున్నాడు? చేప కడుపులో పడుకున్నాడు. ఇక్కడ బుద్ధి రాలేదు, అక్కడ బుద్ధి వచ్చింది. వెంటనే ప్రభువా నేను తప్పు చేశానయ్యా అయ్యా అని చూడండి. రెండో అధ్యాయం మొదటి వచనంలో మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలా ప్రార్థన చేశాను. సరే ఎలా ప్రార్థన చేసినా మనకు అనవసరం, దేవుడు అంగీకరించాడు. తన తప్పుతను తెలుసుకున్నాడు. అప్పుడు చేపకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. చేప నువ్వు వెళ్ళి అని బయట కట్టి వెళ్ళి సరిగ్గా ఏ పట్టణానికి అయితే వెళ్ళాలో ఆ పట్టణం ఒడ్డుని బుడుందని కట్టిందిగా బాబు గారు బయటకు వచ్చారు. క్షేమం గారు ఎందుకు? దేవుడు కృపామయుడు. గర్భంలో చేప గర్భంలో ఉండి పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు తెలిసింది బాబుకి దేవుడి మాటకి ఎదురెళ్తే ఎలాగే ఉంటుంది అని. అప్పుడు బయలుదేరి నినివే పట్టణానికి వెళ్ళాడు. నినివే పట్టణం ఏంటంటే
3 రోజులు కాలి నడకన కలిగినంత పెద్ద పట్టణం ఉంటారు. 3 రోజులు. అయితే ఒక రోజు సమయం అంతా కూడా ఆయన నడిచి ప్రచారం చేశాడు. అయ్యా నిన్ననే ప్రజలారా, మీ అందరూ కూడా మిమ్మల్ని బట్టి దేవుడు ఒక మాట చెప్పని చెప్పాడు. మీ అందరూ కూడా దేవుని దృష్టికి చెడు పనులు చేసి దేవునికి కోపం తెప్పించిన వారు అయ్యారట. కాబట్టి దేవుడు మీ అందరికీ కూడా ఒక అవకాశం ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ అవకాశం సద్వినియోగపరుచుకుంటే మీరు బ్రతుకుతారు, లేదంటే మీరు నాశనం అయిపోతారు. దానిలో వేశాడు. అప్పుడు ప్రజలందరికీ కూడా భయం పుట్టింది. అందరూ కూడా పశ్చాత్తాపడడానికి మొదలుపెట్టారు. ఈ మాట రాజు కూడా చెవిని పడింది. రాజు కూడా తన సింహాసనం దిగి రాజవస్త్రం తీసి గోరి పట్ట కట్టుకొని బూడిద పోసుకొని ఆయన కూడా పశ్చాత్తాపడుతూ ఆయన ఏమన్నాడంటే, రే బాబు, మన నగరంలో ఉన్న మనుషులు మాత్రమే కాదు, పశుపక్షాలు కూడా ఏ నీరు కూడా ముట్టుకోకుండా, ఏ ఆహారం తినకుండా అందరూ కలిసి ఆ భూమి ఆకాశం నుంచి ఆ దేవుడికి ఉపవాసంతో పశ్చాత్తాపడి ప్రార్థన చేద్దాం అని వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే 3వ అధ్యాయంలో చూస్తే దేవుడు వారి మీద కనికరం చూపించాడు. అంటూ ఉన్నాడు, రాజు అంటున్నాడు, చూడండి 8వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనం, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపతుడే మనం లైవ్ కాకుండా తన కోపాన్ని చల్లార్చుకోను కనుక మనుషులు ఏది పుచ్చుకోకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు, పచ్చి ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేద్దాము. 10వ వచనంకి వచ్చేసరికి ఏమైందో చూడండి. ఈ నినెవె వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపతుడై వారికి చేయుదులని తను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చూసారా, దేవుడు శాంతం వహించాడు, వహించి సందేశాన్ని పంపించాడు. ఆ సందేశానికి వారు రియాక్ట్ అయ్యి పశ్చాత్తాపడ్డారు. పశ్చాత్తాపడడానికి ఫలితం వారు రక్షింపబడ్డారు. అందుకే అంటాడు, జనులు ఎప్పుడు కూడా నశించిపోకుండా ఉండడం నిమిత్తమే ఆయన తన దీర్ఘశాంతాన్ని మన పక్షాన ఆయన సహిస్తూ వచ్చాడు, సహిస్తూ ఉన్నాడు. అక్కడ 1,20,000 మంది జనుల్ని ఆయన కాపాడుకోగలిగాడు. ఎంతమందిని? ఆ పట్టణంలో ఉన్న జనులందరినీ కూడా ఆయన రక్షించుకోగలిగాడు. ఇక 4వ అధ్యాయానికి వచ్చేసరికి యోనా గారికి కోపం వచ్చింది. ముందు మాట వినలేదు, అంటే దేవుని దోషలే, దేవుని ప్రసక్తి అంటే ప్రవక్తే దేవునికి ఎంత విలువిస్తున్నాడు ఇక్కడ అర్థమవుతుంది. చూసారా, ఇలాంటి ప్రవక్తలు ఇలాంటి దాసులు వాళ్ళు లేదా? ఉంటున్నారా లేదు? పై పట్టుకు దేవుని దోషలే, హెచ్చరించే దేవుని మాట వినే ప్రసక్తి లేదు. ఇక్కడ ఏం చేశాడు? వెళ్ళి అడిగి కూర్చున్నాడు. నాకు తెలుసయ్యా, నేను ముందే చెప్పానుగా, నువ్వు నీ దయాక్షిక్యం ఎలాగే అవుతుందో నాకు తెలుసు. అనవసరంగా నేను అటు పక్కన కొడుతుంటే నాకు లాక్కొచ్చి ఇక్కడ వేశావు అని కోపపడ్డాడు. కోపపడితే తన్ని శాంతపరచడానికి ఏం చేశాట? దేవుడు ఒక చక్కని పొగని ఆయన పుట్టించి తనకి నీడ కల్పించాడు. ఎందుకు? సముద్రం ఒడ్డుని కూర్చున్నాడు, ఎండ తగులుతున్నాడు, అసలే కోపం మీద ఉన్నాడు. కోపం మీద ఉన్నవాడికి ఎండ తగిలితే ఏమవుతుంది? మరీ చిర్ర వస్తూ ఉంటుంది, చిరాకు పడిపోతూ ఉంటాడు. దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసా? తను నా దాసుడు, నీ ఇంతమంది ప్రజల్ని రక్షించి దాసును వదులుకుంటే ఏమైనా అర్థం ఉందా? తన్ను కూడా నేను కాపాడుకోవాలి. కాబట్టి తన్ని ఎలా కాపాడుకోవాలి? మాట చెప్తే నాకు తెలుసులేవయ్యా అంటున్నాడు. తనకి ఏం చెప్తున్నాడు? చెబితే నాకు అన్నీ తెలుసు, బైబిల్ అంతా చిన్నప్పుడు నేను చేసుకున్నాను, నాకు నువ్వు కూడా
కపిలుస్తూ ఉంటున్నాడు. అందుకు ఏం చేశాడంటే ఒక చక్కని పొలని తనకి నీడ ఇచ్చేటట్టు చేశాడు. అసలే ఎండలో ఉన్నాడు, చిరాకు మీద ఉన్నాడు. ఈ యొక్క నీడ, ఆ నీడలోంచి చల్లగా గాలిసరికి అని శాంతి తీర్చుకొని కొంచెం కోపం చల్లార్చుకొని అలా ఉంటున్న సమయంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? వెళ్ళు అన్నాడు. ఎవరికి? చిన్న పురుగు ఇక్కడ కోపంతో ఉంటుంది. ఆ పురుగు ఏం చేసింది? ఆ పొగ మొదలకెళ్ళి పుట్టుకుని కొరికింది. వేరు కొరికితే చెట్టు ఏమవుతుంది? చెట్టు నిమిషంలో ఎండిపోయింది. అసలే ఏంటంటే అప్పుడు ఈ చెట్టు ఎండిపోయింది ఏమిటి అని చెప్పి ఎవరి మీద కోపడ్డాడు? చెట్టు మీద కోపడటం మొదలుపెట్టాడు. అంటే కోపం మనకి యోనాకి ఏముంటుంది? అలంకారంగా ఉన్నాడు. ఒకటి, దేవుడి మాట వినట్లేదు. రెండోది, నాకు అన్ని తెలుసు అనుకుంటున్నాడు. మూడోది, అన్నిటి మీద చిరుపడలే. అప్పుడు దేవుడు వచ్చి మాట్లాడట, ఏమయ్యా యోనా, నువ్వేమైనా నాటావా? నువ్వేమైనా నీరు పోసావా? నువ్వేమైనా చేసావా? నీ చెట్టు ఎన్నాళ్ళేది ఇక్కడికి వచ్చి? 4 రోజులు, అంతేనా? 4 రోజులు ఉన్నటువంటి నీ చెట్టు, ఈ చెట్టు కొమ్మ వాడిపోతేనే దాని మీద అంత విసుక్కుంటున్నావే. ఈ నినివే పట్టణం 1,20,000 జనులు వాళ్ళు నశించిపోతుంటే నేను బాధపడ్డా అని అప్పుడు చెప్పేసరికి క్షమించేయాలి. నీ దీర్ఘశాంతాన్ని, నీ మాటని నేను ధృవీకరించాను, పరీక్షలు పెట్టాను. నేను తక్కువ అంచనా వేసుకున్నాను, నన్ను క్షమించు అని చెప్పి ఆయన కూడా పశ్చాత్తాపడ్డాడు. దేవుడు ఇటు ప్రవక్తని, ఇటు నినివే పట్టణ ప్రజల్ని అందరినీ కూడా ఆయన దీర్ఘశాంతంతో ఆయన పొందుకున్నాడు. ఆయన తన కొరకు పొందుకున్నాడు. ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఈరోజు మన పరిస్థితి ఏంటి? దేవుడు మన పక్షాన్ని కూడా దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. దేవుడికి ఒక పేరు ఉంది, ఏమిటి తెలుసా? ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆ రోజుల్లో ఆ జనుల మీద ఉన్న వాత్సల్యం, ప్రేమ, కృప ఈరోజు మన మీద లేదు అంటే ఎవరు ఒప్పుకోరు. ఆనాడు ఎలా ఉందో ఈనాడు అలాగే ఉంది, రాబోయే రోజుల్లో కూడా అలాగే ఉంటుంది. కానీ మనం తెలివి మీరిపోయి దేవుని గురించే సుఖానుభవం అనిపించడానికి ఆసక్తులమై దేవుణ్ణి ప్రశ్నించే పరిస్థితికి వచ్చి దేవునికి ఎదురు తిరుగుతూ దేవుని మాటని అలక్ష్యం చేసి కృపను పొందుకుంటున్నామేమో ఒకసారి మనం ఆలోచన. మనం ఇంతవరకు కూడా ప్రవర్తిస్తున్న తీరుకి దేవుడు మనల్ని ఏమీ శిక్షించలేదు అంటే మన ప్రవర్తన ఏదో గొప్పగా ఉందని మనం మురిసిపోకూడదు. దేవుడు ఇంకా సహిస్తున్నాడు అని ఒకసారి గుర్తుంచుకో. దేవుని మాత్రం అలక్ష్యం చేస్తున్నామంటే దేవుడు చూసి చూడనట్టు ఊరుకుంటున్నాడు, దేవుడికి తెలియట్లేదు, దేవుడు వినిపించుకోవట్లేదు, దేవుడు కనబడదు, దేవుడి భయం మోసం చేస్తాను అనేది సంబరపడుతున్నామేమో. ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు కాబట్టి ఇంకా మనం ఈ విధంగా మనుగడ సాగిస్తున్నాం. ఈరోజు నాకు నచ్చిన రీతిలో నేను నడుస్తూ దేవునికి అయిష్టమైన రీతిలో ప్రవర్తిస్తూ నేను బాగానే ఉన్నాను, దేవుడికి ఇది నా ప్రవర్తన నచ్చింది అందుకే ఏం చేయలేదు అని నేను అనుకున్నావంటే నీ అంతటి మూర్ఖుడు కోరాడు. మన ప్రవర్తనని, మన నడవడికని, మన మాటని, మన చూపుని
మన సమస్తాన్ని కూడా దేవునికి ఇష్టమైన రీతిలో మలుచుకొని అనుదినము అనుక్షణము ఆయన కృపని పొందుకున్నప్పుడే మన జీవనానికి మనుగడ, లేకపోతే మనుగడ లేదు. ఒకనొక దినాన ఆయన దినం రాబోతూ ఉన్నది, ఉగ్రత దినం రాబోతూ ఉన్నది, తీర్పు దినం రాబోతూ ఉన్నది. ఆ తీర్పు సమయంలో నీ లెక్కను అప్పగించి తీరాలి. దేవుడు దయ చూపిస్తున్నాడు కదా, కృప చూపిస్తున్నాడు కదా, సహనం వహిస్తున్నాడు కదా అని ఇంకా మనం మన యొక్క ఈ లౌకిక జీవితంలోనే కొన్ని మిట్టానికి పోతుంటే ఒక దినాన మనం కుప్పకూలిపోవడం జాగ్రత్త. ఇది దేవుడి యొక్క హెచ్చరిక మీద. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ ప్రవర్తన దేవునికి అయిష్టంగా ఉంటే, నీ నడక దేవునికి అయిష్టంగా ఉంటే, నీవు దేవునికి ఇష్టం లేని క్రియలు చేస్తూ దేవుని దుఃఖపరుస్తున్నట్లయితే పశ్చాత్తాపడు. యోబుల గ్రంథంలో ఏం చెప్తున్నాడు? ఆయన కరుణ వాత్సల్యం కలిగిన దేవుడు. మనం పశ్చాత్తాపడితే ఆయన కరుణ చూపి మన మీదకి రావాల్సిన కీడుని ఆయన తప్పిస్తాడు. కాబట్టి ఓ సంగమా, మీ వస్త్రములు కాదు, మీ హృదయాన్ని చింపుకొని ఆయన సముఖంలో రోదన చేసి విజ్ఞాపన చేసి ఆయన మీరు పశ్చాత్తాపడండి. మీ పశ్చాత్తాపం చుట్టుపక్కల వాళ్ళ గురించి కాదు, వారిని మెప్పించడానికి కాదు, పాస్టర్ గారు మెప్పించడానికి కాదు. నేను కానీ మీలో ఒకరికొకరు కానీ ఏ ఒక్కరు కూడా సాయం చేయడం, కానీ సాయం చేయగలవాడు దేవుడు మాత్రమే. ఆయన ఎదుట మీ నిర్దోషత్వాన్ని మీరు నిరూపించుకున్న సమయం అవసరమైంది. ఈ కార్యం మనం అనుదినము అనుక్షణము చేసుకునే ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా మనం పరిపూర్ణ పరిశుద్ధులుగా ఉండలేము. ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా మనం పరిపూర్ణ పరిశుద్ధులుగా ఉండలేము. ఉదాహరణ చెప్పమంటారా? మనం చక్కగా నీట్గా తయారయ్యి బయటికి వెళ్తాం, అవునా కదా? వెళ్తామా లేదా? బయట నుంచి ఇంటికి వచ్చేసరికి ఏమవుతుంది? మలినం అవుతాయి, కాళ్ళు మలినం అవుతాయి. కారణం, నువ్వేమి ఎక్కడ దూరలేదు, నువ్వు చక్కగా కార్లోనే వెళ్ళావు, కార్లోనే వచ్చావు. అయినప్పుడు కూడా అంటిందా లేదా? ఇంటికి వచ్చి నువ్వు కాళ్ళు పడుకుంటావా లేదా? బట్టలు మారుస్తావా లేదా? అంటే ఏం చేస్తున్నావు? బాహ్యానికి నువ్వు శుద్ధీకరించుకోవడానికి, సరి చేసుకోవడానికి సిద్ధపడుతున్నావు. అలాగే దేవుడు మనకి రక్షణ అనుగ్రహించి మనల్ని ఆయన వేరే నుంచి కూడా తీసుకెళ్ళి పవిత్రమైన స్థలంలో ఆయన మనల్ని పెట్టలేదు. ఆయన పెట్టింది ఈ యొక్క అపవిత్రమైన స్థలంలోనే. కారణం, ఈ అపవిత్రత నీకు అంటకుండా నువ్వు అనుక్షణం కూడా జాగ్రత్త పడుతూ ఉండాలి అనే జ్ఞానంతో మెలగడం నిమిత్తమే. సో ఈ అపవిత్రత మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? ఆకర్షిస్తూ ఉంటుంది, అంటుకుంటూ ఉంటుంది. అవునా కదా? ధూళి వలె అంటుకుంటూ ఉంటుంది. అంటే దాన్ని మనం ఏం చేస్తూ ఉండాలి? దుమ్ము దులుపుతూ ఉండాలి. అవునా కదా? దుమ్ము దులుపుతూ ఉండాలి. మా ఇంటికి వస్తే ఎవరైనా అంటారు, ఏమండి మీ ఇంటి ఎప్పుడు కట్టించారండి అడుగుతున్నారు. 2015లో అంటే, అబ్బా ఇదేంటంటే ఎంత నీట్గా ఉంది. అదిగో ఆవిడ దాకా చదవేదండి, రోజుకి 2 సార్లు చీపురు పట్టుకుని ఊడుస్తుంది, వారానికి 3 సార్లు బూజు దొరుకుతుంది. నీట్గా ఉండడం మానేస్తుందా? మనం వీటికి ఇంత సంరక్షణ ఇస్తున్నాం. మన సంగతి ఏంటి? మన ఆత్మ సంగతి ఏంటి? కాబట్టి అనుక్షణము అనుదినము ప్రతి ఉదయ సాయంకాల రాత్రి సమయంలో మనం దేవుని సముఖంలో పశ్చాత్తాపడి మనం శుద్ధీకరించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఎందుకంటే నేడు రేపు
నా ప్రియుడు యేసు. అవునా? ఇప్పుడు ఎలా వస్తున్నాడు ఆయన? అప్పుడు మనం ఏం చేయాలి? స్వాగతం ద్వారా ఎదురెళ్ళాలి. మనలోని తప్పులు పాపం ఉంటే ఏం చేద్దాం? వద్దులైనా దొంగమంటాం. మనం ఏం చేయాలి? చెయ్యాలా? ఆయన్ని ఎదుర్కోవడానికి వెళ్ళాలి. ఎదుర్కోవడానికంటే మనకేం కావాలి? ఆ గట్స్, ఆ పరిశుద్ధత. అందుకే దేవుడు అది మనకి అనుగ్రహించాలని చెప్పి చూస్తున్నాడు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ప్రతి ఉదయ కాలంలో మీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టండి. ప్రతి రాత్రి పడుకునే ముందు ఒక్కసారి ఆ దినం అంత విషయాన్ని ఒకసారి బేరీజు వేసుకొని పశ్చాత్తాపడండి. మీ దేవుడు ఆ యొక్క సంరక్షణ మీకు ఇస్తాడు. ఆయన కృప మీ మీద కొమ్మలు పడుతూ ఉంటుంది. కృప తప్ప వేరే లేదయ్యా అంటున్నాడు రావణుడు ఎప్పుడు. కాబట్టి ఆయన కృప తప్ప మనకి వేరే ఏది లేదు. ఆ కృపకి మనం ఎప్పుడు కూడా అంటే విధేయులమై ఒదిగి ఉండాలి. ఈ రోజు దేవుడు చెప్తున్నాడు, దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు. ఆ దీర్ఘశాంతాన్ని మనం ఏమాత్రం కూడా అడుసుగా తీసుకోవద్దు. ఈ క్షణం మరుక్షణం మనది కాదు. అవునా కదా? పాట ఏంటి? మరుక్షణం మనది కాదు. చనిపోయింది పోతూ ఉంటారు. చనిపోవడం కాదు, ఎప్పుడు కూడా మరుక్షణం మనది కాదు. మరో క్షణంలో ఏమవుతుందో మనకు తెలియదు. సమయం ఉండగానే దేవుడు నీకు దొరుకు సమయంలోనే ఆయన నువ్వు వెతికి పట్టుకోవాలి, నీ సొంతం చేసుకోవాలి, ఆయనను ఉంచుకోవాలి. ఎక్కడ? అప్పుడే ఆయన నీతోటి, నీవు ఆయనతోటి కలిసి మెలగలుగుతారు. కానీ ఈ చివరి దినాల్లో దేవుడు ఉండవలసిన చోట ఉండగా బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రకటన గ్రంథంలో ఏమంటున్నాడు ఆయన? హృదయముని కవాటం దగ్గర నిలబడి ఆ యొక్క హృదయముని ఆ కవాటాన్ని తగ 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 కొడుతూ ఉన్నాడు. ఎవరైతే ఆయన స్వరము విని ఆయన యొక్క తలుపు తెలుస్తారో ఆయన వారిలో ప్రవేశించి వారితో నివాసము చేస్తానంటున్నాడు. అంటే మన దేవుడు మనలో ఉండట్లేదు. కారణం మన హృదయం ఆయనకి అనుకూలమైన ఆలయంగా లేదు. ఈ లోక ఐక విచారాలతో నిండిపోయి దేవుని యొక్క స్థానాన్ని మనం తీసివేసి మనకు తెలియకుండానే మనం అనుకుంటూ ఉన్నాం, దేవుడు నాతో ఉన్నాడండి, దేవుడితో నేను ఉన్నానండి అని మనం అనుకుంటూ ఉంటాం. నిశ్చితంగా మనం పరిశీలిస్తే దేవుడు మనతో లేడు. పరిశుద్ధాత్మ దేవుడికి ఉన్నటువంటి గొప్ప గుణం ఏమిటో తెలుసా? ఆయన నీలోనికి వచ్చినప్పుడు ఆ పాటతో వస్తాడు. కానీ నీ ప్రవర్తన ఆయనకి నచ్చకపోతే బాధపడుతూ ఆయన చెప్పా చేయకుండా నిన్ను వదిలి వెళ్ళిపోతాడు. అప్పుడు నీ పరిస్థితి చాలా దుర్భరంగా తయారవుతుంది. ఆలోచించుకో ప్రియ సంగమా. సమయం ఉండగానే ఇదే సమయం, ఇదే అనుకూల సమయం. పశ్చాత్తాపడితే బాగుపడతావు, లేకపోతే నువ్వు నష్టపోతావు. కాబట్టి 139వ కీర్తనలో 23, 24 వచనాలు చదివి మనం ముగించుకుందాం. 139వ కీర్తనలో 23, 24 వచనాలు మా గడి చదువు. దేవాలను పరిశీలించి నా హృదయం తెలుసుకును, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకును. నీకు ఆయాస్కరమైన మార్గం ఏదైనా నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించువా అని మనలో ప్రతి ఒక్కరు కూడా మోకరించి అడుగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన దాకా మోకరిద్దాం. సంకోచించొద్దు. ఇదే సమయం, మరలా ఇటువంటి సమయం రాకపోవచ్చేమో, ఇటువంటి సందేశం మనకు దొరకపోవచ్చేమో. దేవుడు దీర్ఘశాంతాన్ని సతాయిస్తున్నప్పుడు